అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ లోకల్ లాంగ్వేజ్ మేనేజ్ చేయొచ్చా? 70% 80% ఉన్న వాళ్ళు ఎక్కడ అప్లై చేయాలి? మీరు ఎక్కడ అప్లై చేస్తే ఖచ్చితంగా 100% మీకు జాబ్ వస్తుంది? మీకు ఏపీ తెలంగాణలోనే జాబ్ కావాలంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి? ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి? హాయ్ అండి, నా పేరు జగదీష్ తమనారా. నేను అరుణాచల్ ప్రదేశ్ లో 2 సంవత్సరాల నుంచి జీడిఎస్ కింద పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాను. సో ఈ రోజు మన వీడియోలో అయితే మాత్రం ఈ పోస్ట్ ఆఫీస్ న్యూ వేకెన్సీ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాము. ముందుగా మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కొట్టండి. మన వీడియోలకి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంక మనం మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది మన ఆంధ్ర తెలంగాణ వదిలైతే బయటికి అయితే వెళ్దామని అసలు అనుకోవడం లేదు. సో చాలా మందికి అయితే 90 to 100% ఉన్న వాళ్ళు, ఇంకా 9 పాయింట్స్ నుంచి 10/10 ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి అసలు ఒప్పుకోవట్లేదు. మాకు ఆంధ్ర తెలంగాణలోనే జాబ్ అయితే ఖచ్చితంగా కావాలి అని అయితే అంటున్నారు. కాకపోతే ముందుగా మీరు ఈ విషయం అయితే తెలుసుకోండి. ఏపీ తెలంగాణలో చాలా హై కాంపిటీషన్, తక్కువ కాంపిటీషన్ అయితే లేదు. చాలా అంటే చాలా హైగా ఉంది కాంపిటీషన్. ఏమైందంటే అసలు కరోనా పాస్ వాళ్ళకి 600కి 600, 600కి 599, 600కి 590 అలాగా చాలా అంటే చాలా మందికి మార్క్స్ అయితే వేసారు. దాని వల్ల చాలా మంది పాయింట్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీకు 10/10 ఉన్నా సరే 95% మాత్రమే మీది. సో పాయింట్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం దీనికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. పాయింట్స్ ఉన్న వాళ్ళు ఒకలేనా, మార్కులు ఉన్న వాళ్ళు కూడా అంటే మార్కులు ఉన్న వాళ్ళు కూడానండి. మీకు 590 వచ్చినా సరే ఏపీలోని తెలంగాణలోని రావడం మీకు చాలా అంటే చాలా కష్టం. రాదు, ఖచ్చితంగా రాదు. ఇంకా 600కి 600 మార్కులు ఉన్న వాళ్ళకి ఆంధ్ర తెలంగాణలో అస్సలు సమస్య లేదు. చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది అనమాట. ఆంధ్రాలో ఒక దాంట్లోనే కదన్నా 600కి 600 వేసారు, మరి మా తెలంగాణలో అలాగే లేదు కదా, 10/10 కదా మాకు ఉన్నాయి, పాయింట్లే కదా, మార్క్స్ లేవు కదా అని చెప్పి తెలంగాణ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీరు తెలంగాణ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవాలంటే ఆంధ్ర వాళ్ళ కాంపిటీషన్ చాలా ఎక్కువ. తెలంగాణ ఆంధ్ర హై కాంపిటీషన్. మన మొత్తం ఇండియాలో ఆ 2 స్టేట్లోనే హై కాంపిటీషన్ అన్నమాట. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు తెలుగు, ఇంకో తెలుగు భాష మాట్లాడేది ఎక్కడ, తెలంగాణలోనే. సో తెలంగాణలోకి కొట్టుకొని వచ్చేస్తున్నారు 600 ఉన్న వాళ్ళు. సో మేము తెలంగాణలోనే పెట్టుకుంటాం, మేము ఆంధ్రాలోనే పెట్టుకుంటాం. 600 మార్కుల మధ్య జరిగేదే యుద్ధం అండి. ఇది అయితే మాత్రం వాళ్ళ మధ్య జరుగుతుంది ఈ యుద్ధం. 599 వచ్చినా సరే మీకు 1% కూడా ఛాన్స్ లేదు. సో చూసుకొని 600 వచ్చిన వాళ్ళు మాత్రం అప్లై చేయండి ఆంధ్ర తెలంగాణలో. మిగిలిన వాళ్ళు అయితే మాకు ఖచ్చితంగా జాబ్ కావాలన్నా అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే మాత్రం నార్త్కి వెళ్ళాలి, ఇంకా నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం నార్త్లో ఏ స్టేట్లో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నార్త్ ఈస్ట్లో ఏ స్టేట్లో అయితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఈ రెండు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నార్త్కి అయితే వస్తాము. ఛత్తీస్గఢ్, మన ఆంధ్ర తెలంగాణకి బార్డర్ అది ఛత్తీస్గఢ్లో ఎలాగుందో చూస్తాం. కానీ మళ్ళీ బార్డర్ కదన్నా అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలకి మహారాష్ట్ర కూడా ఉంది కదా అంటున్నారు. మహారాష్ట్రలో మరాఠీ అండి, హిందీ లేదు. సో మనం మరాఠీ చదువుకోలేదు 10th ఆ సర్టిఫికేట్లో మరాఠీ లేదు. సో మనం అప్లై చేయడానికి అయితే అవ్వదు. సరే, కమింగ్ టు ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బాస్తారా డివిజన్లో 648 వేకెన్సీలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ అండి, చాలా అంటే చాలా ఎక్కువ. 97% నుంచి 100% వరకు ఉన్న వాళ్ళైతే ఆ డివిజన్లో అయితే అప్లై చేయండి. మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. 97% నుంచి 100% వరకు అప్లై చేయండి ఆ డివిజన్లో. సో ఇంకా ఛత్తీస్గఢ్ వదిలేస్తే నెక్స్ట్ నార్త్లో ఇంకా ఎక్కడైతే బాగుంటుంది అని చాలామంది అడుగుతున్నారు. బీహార్లో కూడా కట్ ఆఫ్ చాలా తక్కువ ఉన్నదండి. బీహార్లో కూడా అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది, అంత ఇబ్బంది ఏం కాదు. బీహార్లో కూడా మన లైఫ్ సైకిల్ వెళ్తుంది, ఇబ్బంది లేదు. అక్కడ కూడా పోస్ట్ ఆఫీస్లో మన తెలుగు వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు బీహార్లో కూడా. నెక్స్ట్ వచ్చి జార్ఖండ్ కూడా అండి, అది కూడా కట్ ఆఫ్ తక్కువలోనే ఉంది. సో మీకు తక్కువ మార్కులు వచ్చాయి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే జార్ఖండ్కి కూడా ట్రై చేయొచ్చు మీరు. జార్ఖండ్లో కూడా వేకెన్సీలు అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నార్త్లో మనం దేంట్లోనన్నా ది బెస్ట్ అప్లై చేయొచ్చు అంటే మధ్యప్రదేశ్ కూడా ఒకటి ఉంది. మధ్యప్రదేశ్లో కూడా కట్ ఆఫ్ తక్కువ ఉన్నదండి మిగిలిన వాటితో పోలిస్తే. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కూడా అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మిగిలిన ఎక్కడన్నా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇలాంటివి ఈ హిందీ లాంగ్వేజ్తో ఉన్న వాటిల్లో మీరు ఎందులన్నా అప్లై చేశారంటే ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే.
ఓన్లీ నార్త్లో అయితే బీహారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఈ 4 స్టేట్లనే చూసుకోండి. ఈ 4 తప్పించి మిగిలిన వాటిలో అయితే మాత్రం అస్సలు అప్లై చేయకండి. అట్లా అప్లై చేసినా సరే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం అస్సలు ఇంకా 100% చెప్పలేము. ఇంకా తక్కువగానికి వచ్చాయంటే మార్కులు ఇంక పోయినట్టే మీ జాబు. ఇప్పుడు అసలైంది కమింగ్ టు నార్త్ ఈస్ట్, మణిపూర్, నాగాల్యాండ్. చాలామంది చాలా డౌట్లు పడుతున్నారు. అన్న అక్కడికి వస్తే ఖచ్చితంగా సేఫేనా, అమ్మాయిలకి మెయిన్గా అమ్మాయిలకి సేఫేనా అక్కడ అని చాలా అంటే చాలా డౌట్లు అడుగుతున్నారు నన్ను. సేఫేనండి. ఇక్కడ నార్త్ ఈస్ట్లో జనాలు కూడా చాలా మంచి వాళ్ళు. మీరు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగానే ఉంటారు. కానీ అక్కడ గొడవలు అవి అవుతున్నాయి అన్న, మణిపూర్లో గొడవలు అవుతున్నాయి. అక్కడ మరి సేఫ్గా ఉండొచ్చు అన్ని గొడవలు అవుతుంటుంటే మరి మా తర్వాత మాకేమన్నా ప్రాణాలకు అది ఇబ్బంది ఏంటని చాలామంది అడుగుతున్నారు. అలాంటిది ఏంటి అపోహలు అయితే పెట్టుకోకండి. జాబ్ ఇంపార్టెంట్. మనకి జాబ్ కొట్టాలి, సర్వీస్ చేయాలి, డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలి, తర్వాత ట్రాన్స్ఫర్ తీసుకొని మన స్టేట్కి మనం వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. ట్రాన్స్ఫర్ విషయంలో మీరైతే అస్సలు బాధే పడకండి. 2 సంవత్సరాలు మీరు కనుక ఓపిక పట్టారంటే ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా సరే మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఆల్ ఓవర్ ఇండియా, తెలంగాణ ఏపీలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా మీకు నచ్చిన దగ్గరికి మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇంకా మీరు పెళ్ళిగానో చేసుకుంటే అవతల వ్యక్తి అబ్బాయి అవని అమ్మాయి అవని గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటారు ట్రాన్స్ఫర్లో. మీకు ఖాళీ ఉన్న దగ్గర ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారనమాట. ట్రాన్స్ఫర్ కూడా మీ ఊరు పక్కన కానీ ఖాళీ ఉంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు మీరైతే, మీ ఆయన కానీ మీ వైఫ్ కానీ మీకు ఉంటే అక్కడికే మీకు కావాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీరు వెళ్ళిపోతారండి అక్కడికి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ట్రాన్స్ఫర్ కూడా. మొత్తం అంతా ఆన్లైన్ ప్రాసెస్సే, బయటని ఏటి ఉండదు, మొత్తం అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కూడా. సో నార్త్ ఈస్ట్లో మణిపూరు, నాగాల్యాండ్ వీటికైతే పెట్టడానికి అయితే చూడండి. ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో కనుక రాకపోతే మీకు ఇంక ఎక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. అంత ఎక్కువ ఉన్నాయండి నార్త్ ఈస్ట్లో కట్ ఆఫ్ అయితేనే. మీరు ఖచ్చితంగా నార్త్ ఈస్ట్లో అయితే అప్లై చేయండి. జాబ్ వచ్చిందంటే మీకు ఏదన్నా సలహా కావాలంటే నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కదా మీరు, నాకైతే కాంటాక్ట్ అవ్వండి. నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఒకవేళ అన్న మాకు అక్కడ రావడానికి గట్ట ఇబ్బంది అవుతుందేమో, ఎలా రావాలి ఏంటని ఆ డౌట్లతో కనుక మీరు ఉండిపోయి కనుక అప్లై చేయకుండా మాత్రం ఉండకండి. అంతగా మీకు కావాలనుకుంటే నాకు ఇక్కడ నుంచి 5 గంటలు, నాగాల్యాండ్ కన్నా మణిపూర్కైనా 5 గంటలు, మీరున్న దగ్గరికి నేను ట్రైన్ దిగారంటే అక్కడికి నేను వచ్చేస్తాను. మన సబ్స్క్రైబర్ కోసం నేను ఆ మాత్రం చేయలేనా? నా ఛానల్లో ఏది ఫేక్ న్యూస్ అయితే అసలు స్ప్రెడ్ అవ్వదు, మొత్తం జెన్యూన్ న్యూస్ ఇస్తాను నేను. అందుకే నాకు ఇంత త్వరగా కూడా మన సబ్స్క్రైబర్లు, మన ఫ్యామిలీ నుంచి నాకు ఇంత సపోర్ట్ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అందుకే మీ అందరికీ నేను హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. ఏ విధంగా అన్నా సరే ఈ అన్న మీకు ఉంటాడు, అదైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అస్సాం వీటిలో మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లై చేయకండి. నాకు చాలామంది అయితే ఫోన్ చేసి అన్న నేను అరుణాచల్ ప్రదేశ్లో అప్లై చేసుకుంటాను, లోకల్ లాంగ్వేజ్ మేనేజ్ చేయడానికి అవుతుందా అని అడుగుతున్నారు నన్ను. అన్న నేను క్లియర్గా చెప్తున్నాను, అసలు లోకల్ లాంగ్వేజ్ అనేది అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలోనే మీరు ఎట్టి పరిస్థితుల్లోనే మేనేజ్ అయితే చేసుకోలేరు. వాళ్ళు మేనేజ్ చేయడానికి అయితే అసలు ఇవ్వరు. ఏమాత్రమన్నా సరే మీరు ₹1,00,00,000 ఇస్తానన్నా సరే ఇవ్వరు. మీరు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు వచ్చి ఉండాలి. మేఘాలయ, గారో, ఖాసీ ఆ 2 లోకల్ లాంగ్వేజ్లో మీకు ఒక లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం రావాలి ఖచ్చితంగాన. లేదంటే మీకు ఇవ్వరు. అది ఏ సర్టిఫికేట్ రాదు మీకు. ఓన్లీ లోకల్ వాళ్ళకి జాబ్ రావాలని చెప్పి ఆ యొక్క సిస్టమ్ని తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు తెలివిగా ఆలోచించుకొని. అరుణాచల్ ప్రదేశ్లో అయితే 26 ఉంటాయన్నమాట లాంగ్వేజ్లు. అంటే 26 సబ్ ట్రైబ్స్ ఉంటారు. ఆ 26 సబ్ ట్రైబ్కి 26 వేరు భాషలు. కానీ అక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది 23. మళ్ళీ నేను 26 అంటున్నారు, అక్కడ 23 నువ్వు చెప్పి తప్పన్నా అని అనుకుంటున్నాను. కాదు, 26 సబ్ ట్రైబుల్స్ ఉంటారు. కావాలంటే మీరు ఎందులో అన్నా చూడండి. నేను ఆ పేర్లు కూడా చెప్పమంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా ఇక్కడ మాత్రం అప్లై చేయకండి. ఓన్లీ నార్త్ ఈస్ట్ అంటే మణిపూరు, నాగాల్యాండ్ ఇందులోనే అప్లై చేయాలి. నాగాల్యాండ్లో 40 పోస్టులు ఉన్నాయండి.
40 పోస్టులే తక్కువ ఉన్నాయి. కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువ ఉండొచ్చు. నాగాలాండ్ వాళ్ళు పర్సంటేజ్ కన్నా మన వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ. సో అప్లై చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాగాలాండ్లో కూడా అప్లై చేయండి. ఇంకా మణిపూర్లో 137 పోస్టులు ఉన్నాయండి. అది కూడా ఎక్కువే. మీరు అప్లై చేయండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మనకైతేనే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నా యొక్క సబ్స్క్రైబర్లకి ఎక్కువ జాబ్ రావాలనే కోరుకుంటున్నాను నేను. వస్తే తక్కువ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు, 90 కన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు మీరైతేనండి అసలు జాబ్కే అప్లైయే చేయకండి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లోని చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నదండి కాంపిటీషన్ అయితే మాత్రం. ఎక్కడ పెట్టినా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా తక్కువ. దయచేసి మీరైతే మాత్రం అప్లై చేయకండి. ఎక్కడ మీరైతే మాత్రం అప్లై చేయకండి. అప్లికేషన్ ఫీజు కూడా వేస్టే. 90% తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడ అప్లై చేయకండి. మీకు అసలు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. సరే, నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో అదైతే చెప్పుకుందాం. చాలామంది ఆ ప్రాసెస్ చాలా తప్పులు చేస్తున్నారండి. చిన్న తప్పు చేసినా సరే జాబే పోయినట్టు. అది నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలన్నది ఆ వీడియో పెడతాను. అది చూసి అప్పుడు అప్లికేషన్ చేయండి. ముందుగా అయితే చేయకండి. చెప్తున్నాను కదా, నేను చేస్తాను. అది చూసి అప్లికేషన్ చేసుకోండి. ఇంకా మీకు ఏదన్నా అప్లికేషన్ చేయలేను, నాకు భయం వేస్తుంది, మళ్ళీ తప్పులు వస్తాయేమో అనుకుంటే నేను నా వాట్సాప్ గ్రూప్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసి ఒక పర్సన్ నెంబర్ అయితే పెట్టాను. అతను కాంటాక్ట్ అవ్వండి. అతను మీ ఆన్లైన్ అప్లికేషన్ అతను పెడతాడు. సరే, ఇంక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.